హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్క్స్. ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే టొవినో థామస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ సినిమా పల్లి చట్టాంబి. ఇది ప్రస్తుతం సోనీ లివ్లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే నాకైతే అసలు నచ్చలేదు. అసలు స్టోరీ లైన్ ఏంటంటే ఈ కథ 1950ల కాలం నాటి కేరళలో జరిగే భూముల గొడవలు, రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. బోర్డర్లో ఉండే ఒక దుర్మార్గుడైన భూస్వామి తన స్వార్థం కోసం ఒక పేద కుటుంబాన్ని దారుణంగా చంపేస్తాడు. ఆ ఫ్యామిలీలో బతికిన ఏకైక చిన్నపిల్లాడే కృష్ణ పిల్లై. ఆ అబ్బాయిని చర్చి ఫాదర్ చేరదీసి చర్చి రక్షకుడి కోసం ఒక పోరాట యోధుడిలాగా పల్లి చట్టాంబిలా పెంచుతాడు. పెద్దయ్యాక కృష్ణ పిల్లై ఊర్లోని యువతను, ఆడవాళ్లను, అడవి బిడ్డలను ఏకం చేసి క్రిస్టోఫర్ అన్ ఆర్మీ అనే ఒక పెద్ద టీమును తయారు చేస్తాడు. ఈ మధ్యలో రెబాకా అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి తన చిన్నప్పటి శత్రువైన భూస్వామిని ఎదుర్కొని తన ప్రజలను, భూములను, హక్కులను ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్: టొవినో థామస్ తన బాడీ అండ్ రగ్గుడ్ లుక్తో ఈ క్యారెక్టర్కి ప్రాణం పోశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్ సీన్స్లో అతని యాక్టింగ్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. 1950ల కాలం నాటి కాలానికి తగ్గట్టు సెట్టింగ్స్ చాలా బాగా వేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా విజువల్స్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్. డైరెక్టర్ డిజు జోస్ ఆంథోనీ చర్చికి భూస్వాములకు మధ్య జరిగే గొడవలను బాగా చూపించాలని ప్రయత్నం చేశాడు. మైనస్ పాయింట్స్: డైరెక్టర్ తన పాత సినిమాలాగే జనగణమనలాగా ఈ సినిమాలో కూడా డ్రామాను చాలా ఓవర్గా, లౌడ్గా చూపించాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ ట్రాక్, కామెడీ సీన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బాగా ల్యాగ్గా అనిపిస్తుంది. కేరళ హిస్టరీని సింపుల్గా చెప్పకుండా కమర్షియల్ ఫార్మాట్లోకి మార్చడం వల్ల కథలో సహజత్వం పోయింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమా ఫ్లోని దెబ్బతీశాయి. కేరళ పాత రాజకీయాల గురించి తెలియని తెలుగు ఆడియన్స్కి ఈ స్టోరీతో కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే. ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ కానీ లేవు కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. సో ఫైనల్ నా వర్త్ ఏంటంటే పల్లి చట్టాంబి అనేది ఒక భారీ బడ్జెట్తో తీసిన యాక్షన్ సినిమా. హీరో నటన, ఫైట్స్ బాగున్న, సాగతీత కథ కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే వల్ల సినిమా యావరేజ్ కంటే తక్కువగానే ఉంటుంది. సో నా రేటింగ్ వచ్చి 2/5. ఈ సినిమా ఆల్రెడీ మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని సినిమా రివ్యూల కోసం మన ఛానల్ కేఎంబి డ్రీమ్ వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.